సంక్రాంతి 3 రోజుల్లో చివరి రోజు కనుమ. భోగి పిల్లల పండుగ, సంక్రాంతి పెద్దల పండుగ. అయితే కనుమ పశువుల పండుగ, ముఖ్యంగా రైతుల పండుగ. ఏడాదంతా పడిన శ్రమకు ఫలితంగా ధాన్యరాశులు నట్టింట్లో నిలిచే రోజు. అందుకే పాడిని ప్రసాదించిన గోమాతను, పంటకు సాయంగా నిలిచిన బసవన్నను ఈ రోజున రైతులు పూజిస్తారు. కనుమ రోజు సూర్యోదయ సమయానికే పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలదండలు వేస్తారు. అలంకరణకు కుచ్చులు కడతారు. కొందరైతే కొమ్ములకు వెండి కొప్పులు పెడతారు. ఆకులో అన్నం పెట్టి తినిపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోమాతతో పాటు పక్షుల పూజ కూడా చేస్తారు. రైతులు సంక్రాంతికి ముందు సాగే కుప్ప నూర్పిళ్ల సందర్భంలో వరి వెన్నులను గుత్తులుగా చేర్చి పిచ్చుకలు తినేందుకు ఇళ్లలోనూ దేవాలయ ప్రాంగణాల్లోనూ కుచ్చులుగా కడతారు. దేవుడికి వడ్ల కుచ్చి ఇస్తామని మొక్కుకుని ఆ మొక్కును కనుమ రోజున తీర్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో చెరువు గట్టుకో బహిరంగ ప్రదేశానికో వెళ్లి అక్కడ పక్షులకు మేత వేసి వస్తారు. ఎన్ని ఎక్కువ పక్షులు వచ్చి ఆ మేత ఆరగిస్తాయో అంత మంచి జరుగుతుందని నమ్మకం. మినుములతో చేసిన వంటకాలను ఈ రోజున తినాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల రాహు గ్రహ దోష నివారణ జరుగుతుంది. పశువుల పండుగ సందర్భంగా వాటికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తారు. తమిళనాడులో జరిగే జల్లికట్టు కూడా కనుమ నాడే ఆడతారు. ఈ నెల రోజులు వాకిట్లో అందమైన ముగ్గులేస్తారు. కానీ కనుమ రోజు మాత్రం కేవలం రథం ముగ్గు వేస్తారు. ఆ రథం తాడుని అన్ని ఇళ్ల ముందు ఉన్న రథం తాడుతో కలుపుకుంటూ వీధి చివరి వరకు వేస్తారు. అంతా కలిసిమెలిసి ఉండాలనే సంకేతం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.